నమస్తే. ఒక సామాన్య పేద రైతు పలానా రోజు అప్పు చెల్లిస్తాను అని చెప్పి అది చెల్లించలేకపోతే అతన్ని ఎన్ని మాటలు అంటారు, ఎంత అసహ్యంగా ప్రవర్తిస్తారు. ఇంకా రాతకోతలు ఏమన్నా ఉంటే అతని మీద చీటింగ్ కేసులు అవి ఇవి పెట్టి హింసిస్తారు. అలాంటిది ఒక పార్టీ అధినేత ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇవ్వలేము అంటే వీళ్ళని ఏమనాలి? వీళ్ళ మీద ఏ కేసులు పెట్టాలి? ఆలోచించండి. అరే, సందకాడ ఒక మాట మాట్లాడి సందకాడ అల్లు అర్జున్ గారు వెంటనే వెళ్ళి వాళ్ళని పలకరిస్తే బాగుండేది, పలకరించకపోవటం అల్లు అర్జున్ తప్పు అని చెప్పారు. మరి పొద్దున్నే వాళ్ళకి సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇంతవరకు ఆ సినిమా హీరో వెళ్ళాడా? ఈ పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శించాడా? తెలంగాణలో అల్లు అర్జున్ గారి సంస్థ ఆ కుటుంబానికి 2 కోట్లు ప్రకటించింది. మరి ఈ గేమ్ చేంజర్ సినిమాకి ఆ సంస్థ ఎందుకని 5 లక్షల కాడికి ప్రకటించింది? అంటే మీరు చేస్తేనేమో పూజలు, ఎదుటివాళ్ళు చేస్తేనేమో నేరాలు ఘోరాలు. సిగ్గుండొద్దు. రాత్రి ఒక మాట పొద్దున ఒక మాట మాట్లాడటానికి ఈ ప్రభుత్వం తీరు ఇంతేనా? ఆలోచించండి.